నమస్కారం కేసరి వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ దళిత సంఘాలు చేపట్టిన బంద్ ప్రశాంతం. గట్టి బందోబస్తు నిర్వహించిన పోలీసులు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన అధికారులను మర్యాదపూర్వకంగా కలిసిన తెలుగుదేశం పార్టీ నేతలు. వైభవంగా జరుగుతున్న రాఘవేంద్ర స్వామి వారి ఆరాధనోత్సవాలు. రహదారిపై వేగ నిరోధకాలు ఏర్పాట్లు చేయండి. వార్తలోని వివరాలు. ఎస్సీ వర్గీకరణ రద్దు చేసేంత వరకు ఈ ఉద్యమాలు ఆగవని మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి ఎన్ఆర్ అశోక్ అన్నారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా భారత్ బంద్ బుధవారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో పుంగనూరులో చేపట్టిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. స్థానిక అంబేద్కర్ కూడలిలో జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా రాస్తారోకో నిర్వహించారు. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. తర్వాత ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ నినాదాలు చేస్తూ స్థానిక ఎన్టీఆర్ కూడలి వరకు నిరసన ర్యాలీని నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిఐ శ్రీనివాసుల ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు నిర్వహించారు. భారతదేశం మొత్తం కూడా దళిత వర్గాలు రోడ్లపైకి వచ్చినారు. కారణం ఏమంటే సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ పైన తీర్పునిచ్చింది. ఇది రాజ్యాంగ విరుద్ధమండి. ఎందుకంటే అంబేద్కర్ అప్పుడే గ్రహించి ఈ దళిత కులాలు ఎవరన్నా చేర్చాలన్నా తీసేయాలన్నా కూడా ఒక చట్టాన్ని పెట్టారండి, ఆర్టికల్ 341 అని. ఆ ఆర్టికల్ని సవరించే హక్కు పార్లమెంటుకి మాత్రమే ఉంది. కానీ 2004లో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ కుదరతని కొట్టేసింది. మళ్ళీ ఇప్పుడు మన మోడీ గారు మనువాద జడ్జిలతో రాష్ట్రానికి అధికారాన్ని ఇచ్చినారు వర్గీకరణ చేసుకోవచ్చని. చాలా అన్యాయము. ఈ తీర్పుని ఫిబ్రవరిలో రిజర్వ్ చేసి పెట్టారు.
తర్వాత ఎలక్షన్లు అయిపోయినాక ఆగస్టు వదిలారు. ముందుగానే చెప్తే ఎక్కడ దేశంలో ఓట్లు వేరు ఈ బీజేపీకని కుట్రపూరితంగా ఈ వర్గీకరణ మీద దళితుల మీద కుట్ర చేశారు ఈ మోడీ. ఎందుకంటే ఎస్సీలు ఐక్యంగా ఉంటే రాజ్యాధికారం చేపడతారని కడుపుంట. అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకే మాట చెప్తున్నాం, అయ్యా ఈ ఆంధ్రప్రదేశ్లో మాలలు ఎక్కువగా ఉన్నారు, ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే సింహభాగము మాలలదే ఉంది. దయచేసి మా మాలలకు మంచి చేసి మీ ప్రభుత్వానికి పనిచేసే విధంగా పనిచేసుకోలే కానీ మా మాలలకు వ్యతిరేకంగా మీరు వర్గీకరణ చేస్తానని దళిత ద్రోహిగా మిగిలిపోతని మేము కోరుకుంటున్నాము. దయచేసి ఈ రోజు నుంచి కూడా మా మాదిగ సోదరులు కూడా ఒకే మాట చెప్తున్నాం, అయ్యా మనకి రిజర్వేషన్లు తక్కువ, జనాభా ఎక్కువ, వీలైతే రిజర్వేషన్లు పెంచమని పోరాడతాం. కలిసి రండి మాదిగ సోదరులారా. మనం ఉండే పర్సంటేజ్ ఎక్కువ కానీ మనకు ఉండే రిజర్వేషన్లు తక్కువ. రిజర్వేషన్లు పెంచుకుందాం, సమభాగాలు పెంచుకుందాం, 56 కులాలు కూడా అందరూ బాగుందాం. దయచేసి మాదిగ సోదరులు కూడా కలిసి రావాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మోడీ గారికి చంద్రబాబు గారికి ఒకే వినతి, దయచేసి మాలలతో పెట్టుకోవద్దండి. మేము మంచికి మంచి, చెడుకు చెడు. దయచేసి మీ ప్రభుత్వాలు గట్టిగా ఉండాలంటే మాలల జోలికి రావద్దండి, వర్గీకరణ జోలికి రావద్దండి అని దయచేసి తెలియజేసుకుంటూ భారత ఎన్నికల సంఘం స్పెషల్ సమరీ రివిజన్ ఆఫ్ ఫోటో ఎలక్టోరల్ రోల్లో భాగంగా నూతన ఓటరు నమోదు, పాత ఓటరు జాబితాలో సవరణకు సంబంధించి బిఎల్ఓలు ఇంటింటి సర్వే ప్రారంభించినట్లు తహసీల్దార్ రాము పేర్కొన్నారు. బుధవారం తన కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో భారత ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్డుపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ మాట్లాడుతూ 2025 జనవరి 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు ఓటరుగా నమోదు కావచ్చని, నూతన ఓటరు నమోదు మరియు పాత ఓటరు జాబితాలు సవరణకు సంబంధించి తయారు చేసిన వివరాలను అక్టోబర్ 3వ తేదీలోపు సీఈఓకు పంపాలని, వచ్చిన నివేదికలను కన్సల్టేషన్ చేసి సీఈఓ వారు ఈసీఐ ఆమోదం నిమిత్తం అక్టోబర్ 8వ తేదీలోపు పంపాల్సి ఉంటుందన్నారు. ఇది వరకు ఉన్న ఓటరు జాబితాకు సంబంధించి సవరణలో భాగంగా ఓటరు గుర్తింపు కార్డులో ఫోటో సరిగ్గా లేకపోవడం, ఒకే కుటుంబానికి చెందిన సభ్యులు వివిధ పోలింగ్ స్టేషన్లలో గుర్తింపు కార్డులు రావడం, ఇలా రాజకీయ పార్టీల దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి అవకాశం కలదన్నారు. క్లైమ్లు మరియు అభ్యంతరాలకు సంబంధించి స్పెషల్ క్యాంపెయిన్ దినాలుగా నవంబర్ 9, 10, 23 మరియు 24వ తేదీల్లో నిర్వహించడం జరుగుతుందని, బిఎల్ఓలు వారి పోలింగ్ స్టేషన్లలో ఓటరు జాబితాతో అందుబాటులో ఉంటారని తెలిపారు. బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీల నాయకులు నరసింహులు, కుమార్, పగడాల రమణ, విరూపాక్షి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు నిర్వహించిన పొలిటికల్ పార్టీ ముఖ్య ఉద్దేశం ఏమంటే స్పెషల్ సమ్మరీ రివిజన్ 2025 ప్యూరిఫికేషన్ ఆఫ్ ఓటర్ లిస్టుకు సంబంధించి, ఓటర్ లిస్ట్ నందు డెత్ కేసులు, డెలిషన్కి సంబంధించి మల్టిపుల్ ఎంట్రీస్, అదేవిధంగా ఒకే ఓటరు 2 చోట్ల 3 చోట్ల నమోదు కావడము, ఓటర్ లిస్టులో ఓటరు ఎవరైతే ఉంటారో వారి ఫోటో కాకుండా వేరే ఫోటో కావచ్చు, వేరే జంతువులు, వేరే గుడ్లు, ఈ విధమైన ఫోటో అప్లోడ్ చేసిన, ఫోటో క్లియర్గా లేకుండా బ్లర్గా వచ్చిన, పాస్పోర్ట్ సైజ్ ఫోటో కాకుండా లాంగ్ షాట్ ఫోటోలు అప్లోడ్ చేసిన, ఇవన్నీ సరిదిద్ది ఓటర్ లిస్టును సక్రమంగా తయారు చేసే ఉద్దేశంతో పొలిటికల్ పార్టీ మీటింగు నిర్వహించడం జరిగింది. ఓటర్ లిస్ట్ అనేది ప్రతి సంవత్సరం సమ్మరీ రివిజన్ ఒకటి, ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఒకటి, 2 రివిజన్లు జరుగుతాయి. కాబట్టి ఆ రివిజన్లలో బిఎల్ఓస్ హౌస్ టు హౌస్ సర్వే చేసి, డెలిషన్ ఉంటే డెలిషను, కొత్తగా 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఉంటే అడిషన్కు వాళ్ళ బిఎల్ఓ రికమెండేషను, సూపర్వైజర్ రికమెండేషన్తో క్లెయిమ్ను స్వీకరించి అప్లోడ్ చేసి ఓటర్ లిస్టును సరిదిద్దడం గురించి ముఖ్య ఉద్దేశం. నాగదేవతల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు బుధవారం ప్రారంభమయ్యాయి. పుంగనూరు మండలం సింగిరిగుంట గ్రామంలో నాగదేవతల ప్రతిష్టాపన కార్యక్రమాలు వేద పండితులు శాశ్వతంగా ప్రారంభించారు. గురువారం ఉదయం 5-6 గంటల మధ్య నాగదేవతల విగ్రహ ప్రతిష్టాపన ఉంటుందని, తర్వాత పెద్ద ఎత్తున అన్న ప్రసాద వితరణ జరుగుతుందని, భక్తాదులు విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు. పుంగనూరు నుంచి రామసముద్రం వెళ్లే మార్గంలో పట్టణంలో 3 కిలోమీటర్ల మేర రోడ్డు అధ్వానంగా మారింది.
రహదారులు భవనాల శాఖ పరిధిలోని ఈ రోడ్డు నిర్మాణ పనులు 5 ఏళ్లుగా పట్టించుకున్న నాదుడు లేరు. తాత్కాలిక మరమ్మతులు చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఈ రోడ్డులో గోతులు పూడ్చడంపై అధికారులు దృష్టి సారించలేదు. అనేక సార్లు ఈ రోడ్లలో ప్రమాదాలు సంభవించాయి. ఇటీవల కారు బోల్తాపడి 3 గాయపడ్డారు. తిరుపతి బెంగళూరు ప్రధాన మార్గం కావడంతో నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డును పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై అధికారి ఏఈ చంద్రశేఖర్ను వివరణ కోరగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. ఎస్సీ కులాలను విభజించే వర్గీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, మోదీ ప్రభుత్వం కారణంగానే వర్గీకరణ తీర్పు వచ్చిందని, వెంటనే వర్గీకరణ తీర్పును రద్దు చేయాలని వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న బంద్లో భాగంగా చౌడేపల్లి మండలం లద్దిగం గ్రామం వద్ద తిరుపతికి వెళ్లు మార్గంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కార్యక్రమంలో మునస్వామి, వెంకటరమణ, మణి, చంద్రబాబు, గంగా ప్రసాద్, రమేష్, మల్లి, జీవన్, నవీన్, పవన్, ప్రదీప్, ప్రకాష్, సీనా, భరత్, రెడ్డి భాష తదితరులు పాల్గొన్నారు. భారతదేశ వ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణకి ఇటీవల సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలిపిన సందర్భంగా గౌరవ మాల మహానాడు అధ్యక్షులు భారతదేశంగా భారత బంద్ పాటించమని ఆదేశించిన ప్రకారంగా ఈరోజు ఈ బంద్కి మేము సంఘీభావం తెలియజేస్తా ఉన్నాం. గమనించాల్సిన విషయం ఏమంటే, మాలలు మాదిగులు కలిసి ఉంటే రాజాధికారాలు సొంతం చేసుకుంటారన్న దురుద్దేశంతో ఈరోజు ప్రస్తుత పాలక పార్టీల్లో ఉన్న నాయకులు మాదిగుల్ని మాలని విడదీసి పరిపాలన చేసి శాశ్వతమైన రాజకీయ లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఈ ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరం, బాధాకరం. ఈరోజు గౌరవ మోడీ గారిని, ఇది సుప్రీంకోర్టు తీర్పును మేము అంటే జడ్జి గారిని విమర్శించే స్థాయి మాది కాదు, కానీ ఈరోజు ప్రధాన న్యాయమూర్తి తీర్పుగా లేదు, కానీ మోడీ తీర్పుగా ఉంది ఎస్సీ వర్గీకరణ. దీన్ని మేము వ్యతిరేకించి డిమాండ్ చేస్తున్నాం. దయచేసి రాజకీయ పార్టీలారా మాలలను కూడా మనుషులుగా చూడండి. ఎస్సీ వర్గీకరణ రాజకీయబద్ధమైంది. దాన్ని మేము ఐకమత్యంగా ఉండి అందరూ అనుభవించేలాగా మీరు చర్యలు తీసుకోవాలని, వెంటనే సుప్రీంకోర్టు తన తీర్పుని వెనక్కి తీసుకోవాలా, పార్లమెంట్లో ఈ బిల్లును పాస్ అవ్వకుండా మాల ఎంపీలంతా పోరాటం చేయాలని మరోసారి ఈ బంద్కు సహకరించిన మా మాల మహానాడు సహోదరులకంతా ధన్యవాదాలు. రాఘవేంద్ర స్వామి వారి 353వ ఆరాధన మహోత్సవం పొంగనూరు పట్టణం బ్రాహ్మణ వీధిలోని శ్రీ దిగ్విజయ సీతారామాంజనేయ స్వామి వారి సన్నిధిలో జరుగుతున్నాయి. 2వ రోజు బుధవారం రాఘవేంద్ర స్వామి వారి మూల విరాట్ను పల పంచామృతాలతో అభిషేకించిన తర్వాత వివిధ పుష్పాలు, పట్టు వస్త్రాలతో స్వామివారిని అలంకరించి అర్చకులు విశేష పూజల్ని నిర్వహించారు. అనంతరం భక్తులు రాఘవేంద్ర స్వామివారిని దర్శించుకున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం శ్రీపాదరాజ మఠం మరియు శ్రీ హరిహర బ్రాహ్మణ యువజన సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. ఆరాధన మహోత్సవం గురువారంతో ముగుస్తుందని ఆలయ అర్చకులు తెలిపారు.
श्रीवासाय मंगलम बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वम् अरोगतः अजाड्यं वाक्पटुत्वं च हनुमत्स्मरणात् भवेत् पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे శ్రీ రాఘవేంద్ర గురు సార్వభౌముల 353వ ఆరాధన సందర్భంగా 20వ తారీఖు అంటే నిన్న, ఈరోజు 21, రేపు 22వ తారీఖు శ్రీ గురు రాఘవేంద్ర స్వాముల ఆరాధనా మహోత్సవము బ్రాహ్మణ వీధిలో శ్రీ దిగ్విజయ సీతారామాంజనేయ స్వామి సన్నిధిలో వెలిసిన శ్రీ రాఘవేంద్ర గురు స్వాములకి అతి వైభవంగా బ్రాహ్మణ యువజన సంఘం హరిహర బ్రాహ్మణ యువజన సంఘంలో ఉన్న శ్రీ శ్రీపాదరాయ మఠాధీశులైనటువంటి సార్వభౌముల అనుగ్రహం మరియు ఆదేశం మేరకు అత్యంత వైభవంగా జరిగింది. దీనిలో సద్భక్తులంతా పాల్గొని వాళ్ళ తన మన ధనముల సహాయంతో రాఘవేంద్ర గురు సార్వభౌముల సేవను విశేషంగా చేశారు. శ్రీ రాఘవేంద్ర గురు సార్వభౌముల విశేషమైనటువంటి అనుగ్రహము సద్భక్తాదులకు అందరికీ కలగాలని ఆ రాఘవేంద్ర స్వామిని ప్రార్థిస్తున్నాను. పొంగనూరులో పోలీసు బలగాలు బుధవారం మోహరించాయి. ప్రధాన కూడలిలో పికెట్లు వేశారు. అలాగే వజ్ర వాహనం రావడం జరిగింది. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా భారత్ బంద్లో భాగంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పొంగనూరుకు పోలీసు బలగాలు చేరుకున్నాయి. ఉదయం నుండి సాయంత్రం వరకు పోలీసుల నిఘా నీడలో పట్టణం ఉంది. పొంగనూరు మండలం గూడూరుపల్లి సమీపాన ప్రధాన రహదారిపై వేగ నిరోధకాలను నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. ఆ ప్రాంత సమీపాన జగనన్న కాలనీతో పాటు టిట్కో గృహాలు మరియు ఐటీఐ కళాశాల ఉన్నాయి. రహదారిపై వాహనాల రాకపోకలు ఎక్కువ, అందులోనూ అక్కడ మలుపు. దీంతో ఇబ్బందులు పడుతున్నట్లు ప్రజలు చెబుతున్నారు. ఎలాంటి ప్రమాదాలు జరగకముందే హైవే అధికారులు వేగ నిరోధకాలు లేదా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. పొంగనూరులో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అధికారులను తెలుగుదేశం పార్టీ వారు కలిశారు. బుధవారం సిఐ శ్రీనివాసులు, తహసీల్దార్ రామును, కౌన్సిల్ మాజీ ఫ్లోర్ లీడర్ దేశాది ప్రకాష్ ఆధ్వర్యంలో పలువురు నేతలు ఇరువురి అధికారులను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షల్ని తెలిపారు. కార్యక్రమంలో విశ్రాంత డీఎస్పీ సుకుమార్ బాబు, డికే శ్రీనివాసులు, గాజుల రమణ, కుమార్, సుబ్రహ్మణ్యం, శివ, చక్రి తదితరులు పాల్గొన్నారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అధికారులకు తమ సహకారం ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు. పొంగనూరు నియోజకవర్గ బాధ్యులు చల్లా బాబన్న గారి ఆదేశాల మేరకు పొంగనూరు పట్టణ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, అలాగే యువతలో భాగంగా ఈరోజు మర్యాదపూర్వకంగా తహసీల్దార్ అయినటువంటి రాము సార్ గారిని, అలాగే పొంగనూరు సిఐ అయినటువంటి శ్రీనివాసులు గారిని కలవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు కలవడం ఏమంటే, వీరు ప్రభుత్వ ఆదేశాల మేరకు నూతనంగా నియమితులైనారు. కావున పట్టణము అలాగే రూరల్ ఎటువంటి సమస్యలున్నా కూడా మా దృష్టికి తీసుకురావాలని సార్ గారు కోరడం జరిగింది. అలాగే కూడా మేము కూడా వాళ్ళకి తగు విధాలుగా పార్టీ తరఫున అయితేమి, పట్టణ తరఫున అయితేనేమి, అలాగే రూరల్ తరఫున ప్రతి ఒక్క ఆఫీసర్లు కూడా మేము తగు సూచనలు ఇస్తూ పొంగనూరు పట్టణాభివృద్ధికి తోడ్పడతామని మేము విన్నవించుకుంటున్నాం. కావున ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున
ధన్యవాదాలు. జై చంద్రబాబు నాయుడు. జై హింద్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ దళిత సంఘాలు చేపట్టిన బంద్ ప్రశాంతం. గట్టి బందోబస్తు నిర్వహించిన పోలీసులు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన అధికారులను మర్యాదపూర్వకంగా కలిసిన తెలుగుదేశం పార్టీ నేతలు. వైభవంగా జరుగుతున్న రాఘవేంద్ర స్వామి వారి ఆరాధనోత్సవాలు. రహదారిపై వేగ నిరోధకాలు ఏర్పాట్లు చేయండి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతకు సెలవు. నమస్కారం.